హాయ్ ఆల్ అందరికీ భోగి శుభాకాంక్షలు. అందరికీ కూడా భోగి అంటే గుర్తొచ్చేదేంటి? అందరూ చిన్నపిల్లలు అయిపోవడమే గదా! ఇదేంటి ఇలా మాట్లాడుతుందనుకుంటున్నారా? అంతే గదా! ఎంత వయసొచ్చినా భోగిపళ్ళు పోయించుకోవాలనుకునే చిన్న కోరిక మాత్రం అలా ఉండిపోతది. మనకంటే వయసులో పెద్దవాళ్ళ చేత మనం భోగిపళ్ళు పోయించుకుంటాం. ఇప్పటికీ మా ఇళ్లలో చాలామంది మా పిన్ని వాళ్ళు వాళ్ళంతా కూడా మా అమ్మమ్మ చేత భోగిపళ్ళు పోయించుకుంటూ ఉంటారు. సో, మనకెంత వయసొచ్చినా మనకంటే పెద్దవాళ్ళు మనకు భోగిపళ్ళు పోయొచ్చనమాట. భోగిపళ్ళు పోయడంలో మెయిన్ రీజన్ మనకు ఆయుష్ పెరుగుతుంది అని జెప్పేసి వాళ్ళ ఆశీర్వాదం మనకుంటుందని. మీరెంతమంది భోగిపళ్ళు పోయించుకుంటారు? ఎంత వయసొచ్చినా సరే? ఎవరైనా కామెంట్ చేయగలిగితే చేయండి. ఓకేనా? ఇదేంటి బాక్సులు చూపిస్తే ఏదో చెప్తుందనుకుంటున్నారా? సో, నేను ప్రతి సంవత్సరం గూడా మా అత్తయ్య గారు పిల్లలకి భోగిపళ్ళు పోస్తూ ఏదో ఒకటి గిఫ్ట్ ఇచ్చి, ఆ గిఫ్ట్‌లో పోస్తారనమాట బాక్స్‌లో. అండ్ తాంబూలము అండ్ ఏ ఏ ఫంక్షన్ అయినా ఏదైనా సరే మెయిన్‌గా మనం శనగలు నానబెట్టుకోవాలి. శనగలనేవి ఎందుకు నానబెడతారు? ఏ ఫంక్షన్‌కైనా సరే అని జెప్పేది మీరు ఒకసారి తెలిస్తే గనుక ఎవరైనా కామెంట్ చేయండి. లేదంటే నేను నెక్స్ట్ రీల్‌లో చెప్తాను. శనగలు, తాంబూలం ఇంకా వచ్చేటప్పటికి స్వీట్ గాని, హాట్ గాని ఏమన్నా ఉంటే పక్కా ఈ బాక్స్‌లో ఏసి నేను పిల్లల కోసం భోగిపళ్ళు పోసిన వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి పంచుతా. ఈసారైతే 2 టైప్స్ ఆఫ్ ఐటెమ్స్ తీసుకున్నా. 2 టైప్ అంటే పైన కిందొక ఐటెమ్ చూసారు గదా! ప్లాస్టిక్ అదొకటి, పైన ఒక ఐటెమ్ తీసుకున్నాను. ఆ బొమ్మలొచ్చేప్పుడు మా చెల్లేసిందనమాట. లాస్ట్ వీడియోలో చెప్పాను గదా! మా చెల్లి పిక్స్ గీస్తది. ఏవి చూస్తే అది ఆర్ట్ బాగేస్తదని. తనే వేసిందనమాట నిన్న. సో, మీలో